ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో జూన్ 17వ తారీఖు సోమవారం. ఈరోజు ఏకాదశి తిథి పూర్తిగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక చిత్తా నక్షత్రం అనేది మధ్యాహ్నం 1:52 వరకు, ఆ పైన స్వాతి నక్షత్రం. ఇప్పుడు ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న రంగంలో పురోభివృద్ధి సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా వ్యాపారంలో ముఖ్యంగా ఏదైనా సరే ఈ భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే కనుక ఒకంత లాభపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రక్షణ శాఖ లేదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త పదవులు కానీ, కొంతవరకు వారి యొక్క ఉద్యోగాల అభివృద్ధి కానీ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యక్తిగతంగా మాత్రం ఈరోజు వీరు కొద్దిగా క్షణికావేశంలో లోనై ఏమైనా సరే చిన్న చిన్న పొరపాట్లు కానీ, చిన్న చిన్న కలహాలకు బాధ్యులు అవటం కానీ సంభవించవచ్చు. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2-3 రోజులతో వేధిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క ప్రాపకం వీరికి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైనా సరే కొంతవరకు శిక్షణ అవసరం ఉండే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన ఈ ఆజ్ఞాపత్రాలు అయితే ఈరోజు పొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సరే శిక్షణకి వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఆకస్మికంగా చోటు చేసుకోవటం కానీ, లేదా వాటికి సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేయటం అనేది కానీ కొంతవరకు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఆడవారికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మాట, నడవడిక ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు సంయమనం లేకపోతే కనుక అనవసర పూజ్యం ఇలాంటివి సంభవించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇటు ఏదైతే మనం మంచి అనుకుంటున్నామో ఆ మంచి ఉన్నట్టుండి కొంతవరకు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నట్లాగానే ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గృహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు వీరు ముందు ఏమీ అనకపోయినప్పటికీ కూడా వెనక నుంచి ఎంతో కొంత నడుచుకునేలాగా ఉండటం అనేది ఉంటుంది. ఆ తర్వాత ధన సంబంధించిన వ్యవహారాల్లో అయితేనేమి, వీరు తీసుకునే ఆహార విహార పానీయాల విషయాల్లో అయితేనేమి ఎంతో కొంత విమర్శలు పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఎంతో కొంత మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ముందుకి సజావుగా వెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు మరింత మంచి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక విదేశాలతో ముడిపడి చేసే వృత్తి ఉద్యోగాల వారికి కూడా మంచి అవకాశాలు తన్నుకొచ్చేలాగా కూడా కనిపిస్తున్నాయి. ఇక ఖర్చుల విషయంలో మాత్రం ఎప్పటిలాగానే అదే ధరని, అదే రకమైన పద్ధతి ఉండటం, ఎంత సంపాదించినా కానీ వీరి యొక్క అనవసర వ్యయం అనేది అయితే ఇప్పటికీ కూడా నియంత్రణ రాలేకపోవటం అనేది కొంతవరకు బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అయితే ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కొత్త మిత్రుల్ని కలుసుకోవటం అనేది అయితే వారి వల్ల వీరికి మంచి కన్నా కూడా చెడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఆ స్నేహితులు చెప్పే మాటలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం అనేది చాలా మంచి సూచన. ఇక ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన మార్పులు లేకపోవటం అనేది, అలాగే రావాల్సినంత ఆదాయం లభించకపోవటం అనేది కొంతవరకు అసంతృప్తిని ఇవ్వటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా సమస్యలు జటిలమవుతాయో తప్ప అవి తీరే పరిస్థితులు తక్కువగా ఉంటాయనే సత్యాన్ని ఆలస్యంగా గమనించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు అయితే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా ఎలా చూసినప్పటికీ కూడా
కొంతవరకు నిన్నటితో పోలిస్తే అభివృద్ధిలోకి రావటం, ఎంతో కొంత ఉపశమనం పొందటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఈ రాశిలో పుట్టి భాగస్వామ్య వ్యవహారాల్లో, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక సంతానపరంగా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క ఎంచుకునే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల విషయంలో మాత్రం ఒకంత మంచి ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు వీరిని ఒక తొందరపాటు వ్యక్తిగాను కానీ, మూర్ఖపు వ్యక్తిగా కానీ భావించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు ఎంతో కొంత వీరు వారి యొక్క పనులతో సమాధానం చెప్పగలిగే పరిస్థితులు ఎదురవటం అనేది తాత్కాలికంగా వీళ్ళు భుజాలు ఎగరేసుకునే పరిస్థితి కానీ సంభవించవచ్చు. ఇక దూర ప్రయాణాలు చేద్దాము అనుకునే వారికి దూర ప్రయాణాలు సంభవం అవుతాం అనేది ఉంటుంది. ఇక కొత్తగా ఉద్యోగాన్వేషణలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం వారికి అయితే కొంతవరకు ఆ ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా సరే కొంత ఆశాజనకమైన మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారి ఈరోజైతే కనుక కొన్ని విశ్రాంతి లేని కార్యక్రమాల్లో పాల్గొవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇటు ధార్మికంగా అయితేనేమి, లేదా మరి స్నేహితుల యొక్క ప్రోద్బలంతో కొత్త వ్యవహారాల్లో అయితేనేమి కొంత తలదూర్చవలసిన అవసరం అయితే కనుక కనిపిస్తుంది. కొన్ని మొహమాటానికి పోయి ఒప్పుకునేవి కొన్ని అయితే కనుక కొన్ని తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు అయితే కొన్ని చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో మరీ చెప్పుకోదగిన అసంతృప్తి అయితే ఈరోజు ఉండే అవకాశాలు అయితే లేవు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి కూడా ఈరోజు అధిక భాగం మంచి పనులు, మంచి కార్యక్రమాలు, మంచి సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తమ యొక్క బుద్ధి చాతుర్యం అయితేనేమి, చివరిదాకా పోరాడే గుణం అయితేనేమి, కష్టపడే తత్వం అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు వీరిని మరింత బలోపేతం చేసి ఎంతో కొంత సంతృప్తిని ఇచ్చేలాగా ఆయా పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇంట్లో మాత్రం ఒకరి మాట ఒకరికి నచ్చకపోవటం, ఎంత మంచి చేసినా కూడా ఒకరికొకరు గుర్తించుకోలేకపోవటం, ఇది మాత్రం తాత్కాలికంగా కొంత బాధ పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి చేసిన పూజలు ఉత్తమం. కుంభరాశి వారు అయితే కనుక ఈరోజు ఎలా వెళ్ళాలి అనే దాంట్లో ఒక స్పష్టమైన అవగాహనకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇదే దాంట్లో ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలని మరి ఉవ్విళ్ళు అవుతున్నారో వారి యొక్క ప్రయత్నాలు సజావుగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా శతభిష నక్షత్రం వారికి, తర్వాత పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ వివాహానికి సంబంధించిన విషయాల్లో ఒకంత మంచి జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శతభిష నక్షత్రం వారు ఉద్యోగ మార్పుల కోసం కనుక ప్రయత్నిస్తే కనుక ఆ ప్రయత్నాల్లో ఎంతో కొంత సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఈరోజు ఒకంత వారు చేసే వ్యవహారాల్లో అచితూచి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తలవంపుగా ఏదైనా సరే అప్పటిదాకా అయిపోతుంది అనుకునేది చివరి నిమిషంలో అది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, నోటి దాకా వచ్చిన ఆహారం నోట్లోకి వెళ్లకుండానే మరి వెనుదిరిగిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీరిని ఒకంత ఆందోళనకు గురి చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక చిన్నవైనా సరే పెద్దవైనా సరే అక్కడ ప్రయాణాలు చేసేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. లేదన్నా సరే ఏదైనా సరే వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ధూమవతి దేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.